హాయ్ ఫ్రెండ్స్, క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే అప్పటి కాలంలో ఉండే కొన్ని చెట్ల నుండి జిగురుగా ఉండే ఒక రసాయనం బయటకు వచ్చేది. అయితే అది బాగా ఎండిపోయిన తర్వాత గట్టిగా మారి పసుపు కాషాయం రంగుల్లో మెరుస్తూ కనిపించేది. దాన్ని వారు యాంబర్ అని పిలిచేవారు. అప్పట్లో వాటిని మెడిసిన్స్లో యూజ్ చేసేవారు. అలాగే వాటి నుండి ఆయిల్ని తయారు చేయటం, అలాగే వాటితో శరీరాన్ని అలంకరించుకోవటం, అలాగే కొన్ని కల్చరల్ ఈవెంట్స్లో వాటిని యూజ్ చేయటం ఇలాంటివి చేసేవారు. అయితే ఒకరోజు టేల్స్ ఆఫ్ మిలిటస్ అనే వ్యక్తి తను పెంచుకుంటున్న కొన్ని జంతువుల్ని ఆ యాంబర్తో పాలిష్ చేశాడు. అయితే అలా పాలిష్ చేసినప్పుడే అతను ఒక మ్యాజికల్ మూమెంట్ని చూశాడు. అదేంటంటే ఆ యాంబర్కి జంతువు యొక్క వెంట్రుకలు అంటుకున్నాయి. అంతేకాదు, అలా పాలిష్ చేసిన తర్వాత తేలికపాటి వస్తువులన్నీ కూడా ఆ యాంబర్కి అంటుకుంటున్నాయి. అంటే పక్షుల యొక్క ఈకలు, అలాగే చిన్న చిన్న క్లాత్స్ ఇలాంటి తేలికపాటివి అంటుకుంటున్నాయి. అయితే ఈ యాంబర్లో ఏదో మ్యాజికల్ పవర్ ఉంది అని తెలుసుకున్నాడు. కానీ ఆ మ్యాజికల్ పవర్ ఏంటో అతనికి అర్థం కాలేదు. అయితే 16వ శతాబ్దంలో విలియం గిల్బర్ట్ అనే ఒక సైంటిస్ట్ 2 వస్తువులు తీసుకొని వాటిని దగ్గరగా పెట్టి రబ్ చేయటం మొదలుపెట్టాడు. సో అలా రబ్ చేసిన తర్వాత ఆ 2 వస్తువులు కూడా ఒకదానికి మరొకటి అట్రాక్ట్ చేసుకుంటున్నాయి. ఇలా 2 వస్తువుల్ని రబ్ చేస్తే వాటి మధ్య ఒక అట్రాక్టివ్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. కానీ ఆ ఫోర్స్ అయితే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అయితే కాదు, ఇక్కడ మరేదో ఫోర్స్ ఉంటుంది అని తెలుసుకొని ఆ ఫోర్స్కి ఎలక్ట్రికా అని పేరు పెట్టాడు. అయితే ఇదే నేమ్ని ఎందుకు పెట్టారంటే ఎలక్ట్రికా అనేది గ్రీక్ భాష నుండి వచ్చింది. ఎలక్ట్రిక్ అంటే గ్రీక్ భాషలో యాంబర్ అని. సో ఇంతకుముందు మనం యాంబర్ కోసం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ విధంగా ఆ మ్యాజికల్ పవర్కి ఎలక్ట్రికా అని పేరు పెట్టారు. కానీ ఆ మ్యాజికల్ పవర్ ఏంటో, దాని నేచర్ ఏంటో వాటి కోసమైతే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అయితే 18వ శతాబ్దంలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే సైంటిస్ట్ ఆ మ్యాజికల్ పవర్ యొక్క నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఎలా అంటే 2 వస్తువులు రబ్ చేస్తున్నప్పుడు వాటిలో ఒక వస్తువులో ఒక ఫ్లూయిడ్ పవర్ అనేది స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే ఆ 2 వస్తువుల్ని ఒకే దగ్గర ప్లేస్ చేస్తామో అప్పుడు ఆ ఫ్లూయిడ్ పవర్ మొత్తం ఒక ఆబ్జెక్ట్ నుండి మరొక ఆబ్జెక్ట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పాడు. అయితే అలా పాస్ అవుతున్నప్పుడు ఆ 2 వస్తువుల మధ్య ఒక స్పార్క్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకవేళ ఫ్లూయిడ్ పవర్ ఎక్కువగా ఉంటే ఆ స్పార్క్ అనేది మన కంటికి కనిపిస్తుంది. ఒకవేళ ఫ్లూయిడ్ పవర్ తక్కువగా ఉంటే ఆ స్పార్క్ అనేది మన కంటికి కనిపించదు అని ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే దీన్ని ప్రాక్టికల్గా అందరికీ ప్రూవ్ చేయడానికి అప్పట్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి అందరికీ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది ఎలా అంటే బాగా వర్షం మెరుపులు వస్తున్న టైంలో ఒక గాలిపటాన్ని పైకి ఎగరవేశాడు. అయితే మబ్బుల్లో ఎలక్ట్రిక్ పవర్ అనేది స్టోరే ఉంటుంది. అలా స్టోరే ఉన్న ఆ ఎలక్ట్రిక్ పవర్ అనేది కైట్ గుండా ట్రావెల్ అయ్యి అతనికి షాక్ కొట్టింది. సో ఇక్కడ మబ్బుల్లో చాలా ఎక్కువగా ఆ మ్యాజికల్ ఫ్లూయిడ్ పవర్ ఉంటుంది. ఆ పవర్ అనేది నెగిటివ్ నుండి పాజిటివ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అని ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా అందరికీ చెప్పాడు. సో ఇక్కడ మెరుపు ఎలా అయితే వచ్చిందో సేమ్ అలాగే 2 వస్తువుని రబ్ చేస్తే వాటిలో ఒకటి పాజిటివ్ గాను అలాగే మరొకటి నెగిటివ్ గాను చేంజ్ అవుతుంది. అలా పాజిటివ్ని నెగిటివ్ని ఒకే దగ్గర ప్లేస్ చేస్తే అవి అట్రాక్ట్ అవుతూ వాటి మధ్య ఒక పవర్ అనేది నెగిటివ్ నుండి పాజిటివ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా ట్రాన్స్ఫర్ అయినప్పుడే ఒక స్పార్క్ లాంటిది కనిపిస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో దీని కారణంగా ఆ 2 వస్తువులు కూడా అట్రాక్ట్ చేసుకుంటాయి అని చెప్పాడు. అయితే అప్పుడు మొదటిసారిగా నెగిటివ్ అలాగే పాజిటివ్ అనే మాటని యూజ్ చేశారు. అదే అలవాటుగా మనం ఎప్పటి వరకు ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ నుండి పాజిటివ్కి ట్రాన్స్ఫర్ అవుతుంటాయి అని చెప్తూ ఉంటాం. సో ఇప్పటి వరకు నేను చెప్పిన ఆ మ్యాజికల్ పవర్ మరేమిటో కాదు, ఆ మ్యాజికల్ పవర్నే మనం ఇప్పుడు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అని చెప్పుకుంటున్నాం. సరే, మనం కార్పెట్పై అటు ఇటు నడుస్తూ కొన్ని రౌండ్స్ వేసాక ఒక మెటల్ ఆబ్జెక్ట్ని పట్టుకుంటే మనం కొంచెం లైట్గా షాక్ కొడుతుంది. సో ఆ విధంగా షాక్ కొట్టడానికి కారణం ఏంటంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. ఇక్కడ ఏమవుతుందంటే మనం కార్పెట్పై నడిచినప్పుడు మన బాడీ నుండి కొన్ని ఎలక్ట్రాన్స్ కార్పెట్లోనికి మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ కార్పెట్కి మన బాడీకి మధ్య ఛార్జ్ అనేది అన్బ్యాలెన్స్ అవుతుంది. అంటే మన బాడీ కొన్ని ఎలక్ట్రాన్స్ని లాస్ అవుతుంది. కాబట్టి మన బాడీ పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది. అలాగే కార్పెట్లోనికి ఎలక్ట్రాన్స్ ఎంటర్ అయ్యాయి కాబట్టి కార్పెట్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. పాజిటివ్గా ఉన్న మన బాడీ నార్మల్గా మారాలంటే మన బాడీ కొన్ని ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేయాల్సి ఉంటుంది. మెటల్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ చాలా ఉంటాయి కాబట్టి మెటల్స్ని టచ్ చేస్తే ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ మన బాడీలోనికి ఎంటర్ అవుతూ ఉంటాయి. అలా ఎంటర్ అయినప్పుడే మనకు కొంచెం లైట్గా షాక్ కొట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ కార్పెట్ స్టోరే ఉన్న ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ని స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటాం. సో ఈరోజు వీడియోలో అసలు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి, ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఎలా క్రియేట్ అవుతుంది, దీని వెనుకున్న సైన్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ టాపిక్ని మనం అటామిక్ లెవెల్లో తెలుసుకోవాలి. మన చుట్టూ ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ చిన్న చిన్న యాటమ్స్తో తయారై ఉంటాయి, అంటే అణువులతో. ప్రతి యాటమ్కి ఒక సెంటర్ ఉంటుంది, దాన్ని మనం న్యూక్లియస్ అంటాం. ఆ న్యూక్లియస్లో ప్రోటాన్స్ అలాగే న్యూట్రాన్స్ ఉంటాయి, అంటే పాజిటివ్ పార్టికల్స్ అలాగే న్యూట్రల్ పార్టికల్స్ ఉంటాయి.
అంటే ఓవరాల్గా సెంటర్లో ఉన్న ఈ న్యూక్లియస్కి ఛార్జ్ అనేది పాజిటివ్గా ఉంటుంది. ఆ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, వాటికి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. నార్మల్గా ఒక ఆటమ్ అనేది బ్యాలెన్సే ఉంటుంది. అంటే పాజిటివ్ పార్టికల్స్ అలాగే నెగిటివ్ పార్టికల్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా ఉంటాయి. అయితే సెంటర్లో ఉన్న న్యూక్లియస్ చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ని విడిపోకుండా న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే న్యూక్లియస్కి దగ్గరగా ఉన్న ఈ ఎలక్ట్రాన్స్ అన్నిటికీ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. కాబట్టి అవి న్యూక్లియస్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ న్యూక్లియస్కి దగ్గరగా ఉంటాయి. అలాగే దూరంగా ఉన్న ఈ ఎలక్ట్రాన్స్కి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి న్యూక్లియస్కి తక్కువగా అట్రాక్ట్ అవుతూ న్యూక్లియస్కి దూరంగా ఉంటాయి. అయితే ఇక్కడ దూరంగా ఉన్న ఎలక్ట్రాన్స్కి మనం మెడిసినల్గా కొంత ఎనర్జీని యాడ్ చేసామంటే అవి మరికొంత ఎనర్జీని గెయిన్ చేస్తాయి. అంటే అవి మరికొంత దూరంగా ఉంటాయి. అంటే అవి యాటమ్స్ నుండి బయటకు వచ్చేస్తాయి. ఇది ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. ఒక బెలూన్ తీసుకొని దాన్ని మన హెయిర్తో రబ్ చేస్తే హెయిర్కి బెలూన్కి మధ్య ఫ్రిక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఫ్రిక్షన్ కారణంగా హెయిర్కి బెలూన్కి మధ్య చిన్నగా హీట్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అంటే వేడి ఉత్పత్తి అవుతుంది. అయితే మన హెయిర్లో ఉన్న యాటమ్స్లో కొన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్స్ హీట్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఎక్స్ట్రా ఎనర్జీని గెయిన్ చేస్తాయి. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి యాటమ్స్ నుండి సపరేట్ అవుతాయి. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి మన హెయిర్లో ఉన్న యాటమ్స్ నుండి బయటకు వచ్చేస్తాయి. అలా బయటకు వచ్చి బెలూన్లోనికి ఎంటర్ అవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి హెయిర్ నుండి బెలూన్లోనికి ట్రాన్స్ఫర్ అయ్యాయి. అంటే ఇప్పుడు హెయిర్లో ఉన్న యాటమ్స్లో ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉన్నాయి, అలాగే బెలూన్లో ఉన్న యాటమ్స్లో ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో దానివల్ల బెలూన్ అనేది నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది, అలాగే మన హెయిర్ అనేది పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు ఆ బెలూన్ని మన హెయిర్ దగ్గరలో ఉంచితే మన హెయిర్ అనేది బెలూన్కి అట్రాక్ట్ అవుతూ మన తల వెంట్రుకలు పైకి లెగిస్తూ ఉంటాయి. ఎందుకంటే బెలూన్ నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంది, అలాగే మన హెయిర్ అనేది పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంది. పాజిటివ్ నెగిటివ్ కారణంగా ఆ రెండు కూడా అట్రాక్ట్ చేసుకుంటాయి. అంతేకాదు ఆ బెలూన్ దగ్గరలో ఒక పేపర్ని పెట్టినా ఆ పేపర్ కూడా బెలూన్కి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అలాగే ట్యాప్ నుండి లైట్గా వస్తున్న వాటర్ కూడా ఆ బెలూన్కి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సరే, మనం బెలూన్తో రబ్ చేసిన మన వెంట్రుకలన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. కాబట్టి ప్రతి వెంట్రుక ఒకదానికి మరొకటి వికసించుకొని సపరేట్గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే సేమ్ ఛార్జ్ అనేది రిపీల్ అవుతూ ఉంటుంది కాబట్టి. అదే ఒకవేళ మన హెయిర్ మొత్తం నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉన్నా కూడా హెయిర్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే నెగిటివ్ కూడా రిపీల్ అవుతుంది కాబట్టి. సరే, ఇక్కడ బెలూన్లో ఎక్స్ట్రాగా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అలా ఎక్స్ట్రాగా ఉన్న ఎలక్ట్రాన్స్ని స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటాం. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎటువైపు కదలకుండా ఒకే దగ్గర ఉంటే దాన్ని మనం స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాటరీని చూసుకుంటే దాంట్లో ఎలక్ట్రిక్ పవర్ అనేది స్టోరే ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి స్టోరే ఉంటాయి. అంటే బ్యాటరీలో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఎటువైపు కదలకుండా ఒకే దగ్గర ఉన్నాయి. అంటే బ్యాటరీలోనే ఉన్నాయి. కాబట్టి ఆ బ్యాటరీలో ఉన్న ఆ పవర్ని కూడా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటాం. ఎప్పుడైతే స్టాటిక్గా ఉన్న ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఉంటాయో అప్పుడు దాన్ని మనం కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటాం, లేదంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం యూజ్ చేస్తున్న ఏసీ కరెంట్ అనేది ఒక దగ్గర ఉండకుండా అలా వైర్లో ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. సరే, వర్షం వస్తున్న టైంలో మెరుపులు వస్తూ ఉంటాయి. అంటే మబ్బులు స్టోరే ఉన్న స్టాటిక్ పవర్ అనేది ఒక స్పార్క్ రూపంలో భూమిపైకి వస్తూ ఉంటుంది. దాన్ని మనం లైట్నింగ్ అంటాం. అలా వచ్చిన ఆ మెరుపుల యొక్క పవర్ని మనం స్టోర్ చేయగలిగామంటే ఇంకా ఎలక్ట్రిక్ పవర్కి ఎలాంటి కొరత ఉండదు. అలాగే చాలా వరకు పొల్యూషన్ రిలీజ్ చేస్తున్న పవర్ ప్లాంట్స్ ఏవి కూడా ఉండవు. ఒక స్పార్క్ యొక్క పవర్ని మనం స్టోర్ చేసామంటే 10 వాట్స్ ఎల్ఈడి లైట్ని 16 ఇయర్స్ పాటు కంటిన్యూస్గా యూజ్ చేయగలం. అయితే ఆ మబ్బుల్లో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. మబ్బుల్లో చాలా ఎక్కువగా నీటి ఆవిరి ఉంటుంది, అంటే వేపర్. అయితే ఆ వేపర్ అనేది పైన ఉన్న చల్లగాలికి తగిలి వాటర్లా కన్వర్ట్ అయ్యి దాని యొక్క టెంపరేచర్ అనేది -లోనికి చేరుకుంటుంది. అంటే అక్కడ ఉండే కొంత వాటర్ అనేది ఫ్రీజ్ అయిపోయి చిన్న ఐస్ పార్టికల్స్గా చేంజ్ అవుతుంది. అయితే బాగా దట్టంగా గాలి వేస్తున్న టైంలో మబ్బుల్లో ఉన్న ఐస్ పార్టికల్స్ అనేవి ఒకదానితో మరొకటి రాపిడి చేస్తాయి. అలా రాపిడైనప్పుడు హెవీగా ఉన్న ఐస్ పార్టికల్స్ అన్ని మబ్బు యొక్క కింద భాగానికి చేరుకుంటాయి. అయితే హెవీగా ఉన్న ఐస్ పార్టికల్స్ అన్ని రాపిడి చేస్తున్న టైంలో ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తాయి. అంటే మబ్బు యొక్క కింద భాగం మొత్తం స్టాటిక్ పవర్తో నిండిపోతుంది. ఎప్పుడైతే బాగా ఎత్తుగా ఉన్న చెట్లపై నుండి కానీ టవర్స్ పై నుండి కానీ మబ్బులు మూవ్ అవుతూ ఉంటాయో ఆ స్టాటిక్ పవర్ అనేది ఒక స్పార్క్ రూపంలో భూమిపైకి వస్తూ ఉంటుంది. అలా స్పార్క్ వచ్చినప్పుడు ఆ స్పార్క్ చుట్టూ ఉన్న గాలి మొత్తం అంతా కూడా చాలా వేడిగా తయారవుతుంది. అంటే ఆ గాలి యొక్క టెంపరేచర్ అనేది 30,000 డిగ్రీల సెల్సియస్కి రీచ్ అవుతుంది. ఆ టెంపరేచర్కి ఎయిర్ పార్టికల్స్ అన్ని చాలా గట్టిగా వైబ్రేట్ అవుతూ ఉంటాయి.
అలా వైబ్రేట్ అయినప్పుడే చుట్టుపక్కల ఉన్న మరొక ఎయిర్ పార్టికల్స్ని చాలా గట్టిగా ఢీకొంటాయి. అలా ఎయిర్ పార్టికల్స్ అన్నీ చాలా గట్టిగా ఢీకొట్టుకుంటాయి. ఆ టైంలోనే చాలా పెద్దగా సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ సౌండ్ని మనం థండర్ సౌండ్ అంటాం. అయితే ఒక మెరుపు అనేది ఒక చెట్టుపై పడితే ఆ టెంపరేచర్కి అలాగే ఎలక్ట్రిక్ పవర్కి ఆ చెట్టు అనేది కాలిపోతూ ఉంటుంది. దాన్నే మనలో చాలా మంది పిడుగు పడింది అని చెప్తూ ఉంటాం. సో ఆ పిడుగు వెనకాల దాగి ఉన్న సైన్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని ఒక కామెంట్ చేయండి.